నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది ప్రభుత్వ అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ కోవలోకి వస్తారు గొల్ల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి. మరి ఆయనైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆయన తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ అరెస్టుపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క తిరుపతి అంశం వివాదాస్పదమవుతున్న వేళ మరి ఈయన నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా, లేదు అంటే ఈయన కావాలని లొంగిపోయారా అని కూడా డౌట్ వస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. సో విజి వెంకటరెడ్డి గారు పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారంటున్నారు. సో 3 నెలల నుంచి ఈయన అజ్ఞాతంలో ఉన్నారు. సో పోలీసులు అయితే గాలిస్తూనే ఉన్నారు. ఈయన గురించి ఒక్క ఆచూకీ కూడా తెలియదు. కానీ సడన్గా మరి నిన్న హైదరాబాద్లో దొరికారు, అరెస్ట్ చేశారు అంటున్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఆయన కావాలని లొంగిపోయారా, దీని వెనక ఏమన్నా అంటే కుట్ర ఏమన్నా ఉందంటారా? ఏం చెప్తారు? ఇన్ని రోజులు వెంకటరెడ్డి ఎక్కడున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న. ఎక్కడున్నాడంటే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళే అంటే వాళ్ళ సాక్షి మీడియా ప్లస్ వాళ్ళ మీడియా వాళ్ళందరూ కూడా వెంకటరెడ్డి ఏదో షిప్ ఎక్కి పారిపోయాడు అని ప్రచారం చేసింది కూడా వాళ్ళే. అంటే యలహంక ప్యాలెస్లో ఉన్నాడు అన్న వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో, లేదు షిప్ ఎక్కి పారిపోయాడు అని ఒక వైసీపీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి దొంగ అకౌంట్లు ఉంటాయి సోషల్ మీడియాలో. ఆ దొంగ అకౌంట్ల ద్వారా వాళ్ళు పోస్టింగులు పెట్టించారు, షిప్ ఎక్కి పారిపోయాడు అని. వాస్తవానికి అతనేమి షిప్ ఎక్కి పారిపోలేదు, ఎక్కడా లేడు. అది అతను యలహంక ప్యాలెస్లోనే ఉన్నాడు అనేది రూఢిగా పోలీసులకు కూడా తెలుసు. అందుకనే మీరు గమనించండి, వెంకటరెడ్డి షిప్ ఎక్కి పారిపోయాడు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన, మెయిన్ మీడియాలో వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసినా కానీ ఏసీబీ పోలీసులు ఎక్కడ కంగారు పడలేదు. వాళ్ళందరూ వెతుకుతూనే ఉన్నారు ఇతని కోసం. మెల్లిగా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, హైదరాబాదులో దొరికాడు. హైదరాబాదులో దొరకటం అంటే ఎప్పటి నుంచి హైదరాబాదులో ఉన్నాడు అంటే వాస్తవంగా హైదరాబాదులోనే ఉంటే ఏసీబీ పోలీసులకి పట్టుకోవడం అంత పెద్ద కష్టమా? ఇన్ని రోజులు పడుతుందా? నేను అడిగేవన్నీ కూడా చాలా అంటే దర్యాప్తులో కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నాను నేను. వెంకటరెడ్డి అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాడా? ఉంటే దొరకకుండా ఉన్నాడా? పోలీసులు పట్టుకోలేకపోయారా? ఏమీ కాదు. నిన్న మొన్నటి వరకు యలహంక ప్యాలెస్లో ఉన్నాడు సురక్షితంగా. మొత్తం జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లని పిలిచి మాట్లాడి అసలు ఎక్కడుంది, ఎక్కడ మనం ఈ కేసు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనేది మొత్తం ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకునే ఆ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేశారు వెంకటరెడ్డి పారిపోయాడు, షిప్ ఎక్కి పారిపోయాడని. అది ప్రచారం చేసిన తర్వాత ఈ లోపల ఇదంతా డస్ట్ సెటిల్ అయ్యే వరకు ఆగారు. చాలామంది వెంకటరెడ్డి పారిపోయాడనే అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఎక్కడ దొరికాడు? హైదరాబాదులో దొరికాడు. హైదరాబాదులో దొరికాడు అంటే ఇన్ని రోజుల పాటు హైదరాబాదులోనే ఉన్నాడా? ఉంటే ఎప్పుడో దొరికేవాడు కదా. ఇది లాజిక్. అంటే ఇప్పటి వరకు ఎక్కడో సురక్షితంగా ఉండి లీగల్ అడ్వైజులు అవన్నీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి తన మీదకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇతన్ని హైదరాబాదులో ప్రవేశపెట్టినట్టుగా మనం అనుకోవచ్చు, మనం భావించవచ్చు. మీరు అంతకు ముందర నందిగం సురేష్ కేసు కూడా మనం చూసాం, మన ఇద్దరమే మాట్లాడుకున్నాం. నందిగం సురేష్ని అరెస్ట్ చేసేలాగా చేసి, ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ చేసేలాగా చూసి చూడు చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఒక ఎస్సీని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, అసలు ఈయనకి దాడికి సంబంధం ఏంటి అని చెప్పటానికి ఆ రోజు ఉన్న సిచ్యుయేషన్లో, ఆ రోజు మొత్తం అంతా టాపిక్ డైవర్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ అరెస్ట్ అయ్యేలాగా చూశాడు. కూకట్పల్లిలో నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు.
ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు ఈ వెంకటరెడ్డికి సంబంధించి వెంకటరెడ్డి ఇంతకాలం దాక్కున్నాడు యలహంక ప్యాలెస్లో. ఇప్పుడు తిరుపతి వివాదం తారాస్థాయికి వచ్చింది. ఈ క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే దాని మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇంకా తిరుపతి వెళ్ళిపోతాడు, రాత్రి అక్కడే ఉంటాడు, రేపొద్దున కొండెక్కుతాడు. కొండెక్కటం అంటే ఎక్కలేడు, ఆయనకి కాళ్ళు బాగలేవట, మోకాళ్ళు నొప్పిట. నవయువకుడు కదా, నవయువకుడికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి పాపం జగన్మోహన్ రెడ్డికి. అంటే కొండ ఎక్కటం ఇష్టం లేక ఈ టాపిక్ని, అంటే వెంకటరెడ్డి అరెస్టు, ఇది ఎప్పుడైనా అరెస్ట్ అవుతాడు కదా, మొత్తం వెంకటరెడ్డి అరెస్టు టాపిక్ దీన్నంతా అది డైల్యూట్ చేయాలి, ఆయన డిక్లరేషన్ విషయాన్ని ఇది డైల్యూట్ చేయాలి. అంటే మొత్తం ఈ సమాచారం మొత్తం కూడా ఒకేసారి 10 వార్తలు వస్తే మీడియా ఏ వార్తని కవర్ చేస్తుంది? కొన్ని మీడియాలు అవి, కొన్ని మీడియాలు ఇవి కవర్ చేస్తుంది. అట్లా మొత్తం దీన్నంతా కూడా డిఫ్యూజ్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఆడే డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఈ ఇసుక కుంభకోణం విషయానికి వస్తే ఇది మామూలు కుంభకోణం కాదు. ఇందులో మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని మార్చటం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖకి దొరికిన లెక్కలు ఏంటంటే 2566 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది అర్థమైంది. ఇప్పటికి వచ్చిన సాక్ష్యాధారాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందులో ఈ వెంకటరెడ్డి, ఈ అధికారులు 30 సంవత్సరాలు సర్వీస్ ఉంటుందే, చక్కగా పని చేసుకొని చక్కగా ఫ్యామిలీ కుటుంబంతో చక్కగా ఉండొచ్చే రిటైర్ అయిన తర్వాత ఈ దరిద్ర పనులు చేయటం ఎందుకు, కేసుల్లో ఇరుక్కోవటం ఎందుకు, ఈ దరిద్రం అంతా ఎందుకు? వాళ్ళకి మామూలుగానే వాళ్ళకు వచ్చే ముడుపులు మామూలుగా వచ్చేస్తాయి కదా. ఇంత కొల్లగొట్టి ప్రకృతిని నాశనం చేసి విధ్వంసం చేసేసి, నదులు వాగులు అన్నీ కూడా విధ్వంసం చేసేసి, ప్రొక్లైనర్లను పెట్టి యంత్రాలను పెట్టి ఇసుక తవ్వి అమ్ముకొని ఆ డబ్బులు ప్రకృతిని విధ్వంసం చేసిన తర్వాత నీ డబ్బు నిన్ను కాపాడుతుందా వెంకటరెడ్డి? నీ డబ్బు నిన్ను కాపాడుతుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మనందరం ప్రాక్టికల్గా చూసాం. బుడమేరులో ఇసుక దవ్వి, ప్రొక్లైనర్లను పెట్టి ఇసుక దవ్వి కట్టల్ని బలహీనం చేస్తే మొత్తం కొట్టుకుపోయింది, గండ్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి గండ్లు? జగన్మోహన్ రెడ్డి ఇసుక దవ్వటం వల్ల, ఆ గండ్లో ఉన్న మట్టిని అమ్ముకోవటం వల్ల, వీటి వల్ల బుడమేరు పొంగింది. గట్లు చాలా ఇదిగా ఉన్నాయి, తెగిపోయినాయి మొత్తం. కొన్ని సంవత్సరాలకు దవ్వాల్సిన ఇసుకను అప్పుడే తవ్వేసి ఏం చెప్తాడు? పైగా అసలు సిగ్గు శరం అనే పదాలు కూడా లేకుండా నేను ఇసుక దవ్వి గుట్టలుగా పేర్చి పెడితే చంద్రబాబు రాగానే అదంతా తీసేశాడు అంటాడు. అసలు బుర్రందా ఈ జగన్మోహన్ రెడ్డికి? ఇసుక తవ్వి కొండల్లాగా పోస్తావా? ఇసుక తవ్వి కొండల్లాగా పోయటం ఏంటి? అసలు అదేం విధానం? గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నిసార్లు చివాట్లు పెట్టింది, ఫైన్ వేసింది. రాష్ట్ర గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. అంత దారుణంగా ప్రకృతిని ధ్వంసం చేసి నువ్వు సంపాదించిందంతా 2566 కోట్లు ఇప్పుడు కాపాడతారు. ఇందులో ఈ వెంకటరెడ్డి A1, వెంకటరెడ్డితో పాటు అనిల్ ఆత్మారాం కామత్, ఈయన ఏంటంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ దానికి సంబంధించిన వ్యక్తి A2గా ఉన్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ. వీళ్ళే ఇసుక తవ్వి వీళ్ళే అమ్ముతారు, ప్రభుత్వానికి కట్టాల్సింది కట్టరు. అదంతా మొత్తం స్వాహ. ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అతను అనిల్ ఆత్మారాం కామత్ అనే అతన్ని A2గా పెట్టారు. ఆ తర్వాత ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏంటి అంటే ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు. దాని జేపీ వెంచర్స్ అయిపోయింది, అందులో నుంచి 800 కోట్లు కొట్టేశారు. 800 కోట్లు
వాళ్ళు తవ్వుకున్నందుకు 800 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. అది కట్టకుండానే ఈ వెంకటరెడ్డి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసాడు, నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేసాడు. సన్నిహితులకి అన్ని టెండర్స్ దక్కేలాగా చేశారని. ఇప్పుడు ఇతను ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి పి అనిల్ కుమార్ A3గా ఉన్నాడు. ఆ తర్వాత GCKC ప్రాజెక్ట్స్ అతను ఆర్ వెంకట కృష్ణారెడ్డి, ఇతన్ని A4గా పెట్టారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ A5 A6 JKC ప్రాజెక్ట్స్ ఇట్లా ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా నిందితులుగా పెట్టారు. ఇది మొత్తం ప్రకృతికి చేసిన విఘాతం. ఇసుక దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు అని చెప్పి తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంటే పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. తన సంపాదనే తనకి ముఖ్యం, తన దోపిడే తనకి ముఖ్యం. దోచుకుంటే ఆ దోచుకున్న డబ్బులతోటి ఓట్లు కొనేసుకొని మళ్ళీ గెలవచ్చు అన్న ఒక్క ప్లాన్ తప్ప అసలు ప్రకృతికి విధ్వంసం చేయటం ఏంటి? మనం అక్కడ ప్రకృతి విధ్వంసం కూడా పక్కన పెట్టండి. ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆకలితోటి చచ్చిపోయారో చెప్పలేం. పస్తులున్నారు, పనులు దొరకల, రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది, ఎవ్వరికీ పనులు లేవు, భవన నిర్మాణ రంగం మొత్తం పడుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఇసుక కుంభకోణంతో ఇన్ని దారుణాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ కంపెనీలు, ఈ అధికారులు, ఈ ప్రతినిధులు ఒక్కొక్కళ్ళు దొరుకుతున్నారు. ఈ వెంకటరెడ్డిని ఈ రోజున ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయటం అనేది అది ఒక ఫస్ట్ స్టెప్గా చెప్పచ్చు. మొత్తం దీని మీద చాలామందికి ఏంటి అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత చెప్తున్నారు, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఆరోపణలు చేశారు, మరి ఇప్పుడు A1 A2 A3 A4 A5 A6 వరకు జగన్మోహన్ రెడ్డి పేరు లేదు కదండి అని అడగచ్చు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండబోతుంది సార్. అది ఖచ్చితంగా అదే ఉంటుంది, అందరూ కూడా అదే అనుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే, వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? జేపీ పవర్ వెంచర్స్, GCKC, ఇవే ప్రతిమ, ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు తీసుకున్న డబ్బులు అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అనేది దట్ ఈస్ కాల్డ్ మనీ ట్రయల్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. మీకు మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగబోతున్నది అనే విషయం మనకు తెలుసు. ఇందులో కూడా ఇంకా రావాలి. వీళ్ళందరిని అరెస్ట్ ఇప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రతినిధులు A2 A3 A4 వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకా కేసు ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి సాక్ష్యాధారాలు లేకుండా ఎవరి మీదో బ్లేమ్ చేయటానికో, లేదు ఒక రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవటానికో ట్రై చేసే ప్రభుత్వం కాదు. అందువల్ల సాక్ష్యాధారాలు ఇప్పటి వరకు ఇంతవరకు దొరికినాయి. అండ్ ఇంకొక చిన్న డౌట్ సార్, ఇప్పటికే చాలామంది చాలా కేసులు ఎదుర్కొంటున్నారు, అందరూ కూడా విచారణకు హాజరవుతున్నారు, కొంతమంది బెయిల్ మీద వస్తున్నారు. విచారణకు హాజరయ్యే వాళ్ళు ఎక్కడా కూడా సహకరించట్లేదు. సో వీళ్ళందరూ కూడా మరి బెయిల్ పైన బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అలా ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కదా, అధికారం పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించి వీళ్ళ అధికారాన్ని దూరం చేశారు. కాకపోతే డబ్బులు ఇంకా ఉన్నాయి, దండిగా ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, మొత్తం కొల్లగొట్టారు. నేను మీకు ఇప్పుడు చెప్పిందే ఈ కేసు అంటే ఇప్పటివరకు దొరికిందే ఇసుక కుంభకోణంలోనే 2500 కోట్లు అంటే మీరు ఆలోచించుకోండి ఏ స్థాయిలో అవినీతి జరిగిందనేది. అందువల్ల వీళ్ళ దగ్గర పుష్కలంగా ధనబలం ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, అధికారులందరూ కూడా చాలామంది అంటే వెంకటరెడ్డి లాంటి అధికారులు కొంతమంది, వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, ఈ కరప్ట్ రెడ్లని తీసి పక్కన పెడితే మామూలుగా చాలామంది అధికారులు ఇంకా నిజాయితీతోనే పని చేస్తున్నారు. కాబట్టి మనం అంత హోప్ వదులుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ధన బలంతో, ధన మదంతో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఇప్పుడైతే దొరికారు కదా, ఇప్పుడైతే అరెస్ట్ చేశారు కదా,
ఇప్పుడైతే కేసు పెట్టారు కదా, కేసు పెట్టిన తర్వాత న్యాయస్థానాల్లో వీటి అన్నీ కూడా ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేస్తారు కదా. చేసిన తర్వాత కేసు ఫర్దర్గా వెళ్తుంది, ముందరికి వెళ్తుంది. వీళ్ళందరూ కూడా ఈ అరిష్టాన్ని అధికారులుగా ఉండి దోపిడీ చేసిన వీళ్ళందరినీ కూడా వెతికి పట్టుకొని ఏరేయటం మొదలు పెడితే మొత్తం పాలనా యంత్రాంగం మొత్తం ప్రక్షాళన అవుతుంది. పాలనా యంత్రాంగం ప్రక్షాళన అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగింది ఏమో ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.